బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. 10 మంది మావోయిస్టులు హతమైనట్లు ప్రకటించారు. గరియాబాద్ జిల్లా అడవుల్లో ఉదయం నుంచి కాల్పులు జరిగాయి. తెలంగాణకు చెందిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ సహా 3 అగ్రనేతలు చనిపోయారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణపై ₹1 కోటి రివార్డు ఉన్నది. స్పాట్లో అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని రాయ్పూర్ రేంజ్ ఐజీ ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఛత్తీస్గఢ్ అడవుల్లో మరొకసారి ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్టుగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ ఎస్పీ కూడా ప్రకటించినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఈ మధ్య కాలంలో కొత్తగా కేంద్ర కమిటీలు వేసుకున్నారు. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన వారోత్సవాలు కూడా చేయాలని చెప్పేసి కూడా నిన్న ఒక కేంద్ర కమిటీ లేఖ వచ్చిన నేపథ్యంలో కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేత కొద్దిసేపటి క్రితం ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. గరియాబంద్ జరిగిన ఎన్కౌంటర్ లో భాస్కర్ అంటే మనోజ్ ఆలియాస్ మోడే బాలకృష్ణ ఆలియాస్ భాస్కర్ అన్న చనిపోయినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఈయన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించిన పరిస్థితి కనపడుతుంది. ఈయన చిన్న వయసులోనే అప్పట్లో పీపుల్స్ వారు ఉద్యమాలు చేరి అంచెలంచెలుగా ఎదిగే కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. బాలకృష్ణ సంబంధించిన పూర్తి కూడా బాలకృష్ణతో పాటు మరికొంత మంది అంటే 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే దాంట్లో ఇంకా 2 నుంచి 3 కీలక నేతలు ఉన్నారు. వాళ్ళ డెడ్ బాడీలు గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ గరియాబంద్ సంబంధించిన ఎస్పీ కూడా వెల్లడించిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంతేకాకుండా కూమింగ్ ఆపరేషన్ కూడా ఇంకా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా కీలక మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. ఎందుకంటే ఒక పక్క చీకటైన నేపథ్యంలో కాల్పులు జరిగింది కూడా కొద్దిసేపటి కిందట కాబట్టి మావోయిస్టులు కీలక నేత అక్కడ చనిపోయాడు. ఇంకా కీలక నేతలు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒక పక్క ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సంబంధించిన ప్రకటన 2 రోజుల కిందటే వెల్లడైంది. మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఒకే చోట ఉండి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా కూడా ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే సరిహద్దు ప్రాంత జిల్లా ఈ జిల్లా అని చెప్పుకోవచ్చు. గరియాబంద్ జిల్లా అనేది పూర్తిగా కూడా అటువైపు వెళ్తే ఒడిశా ఉంటుంది, ఇటువైపు వస్తే ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే భారీ ఎన్కౌంటర్ చేస్తుంది. అది పెద్ద షెల్టర్ జోన్ గా మావోయిస్టులు భావించేటువంటి ప్రాంతం అదంతా కూడా. అంటే మావోయిస్టు పూర్తిగా కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సమావేశం ఆ ప్రాంతాల్లో అయినట్టుగా పోలీసులు అయితే పక్క సమాచారం అయితే అందుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే పూర్తిగా కూడా ఈ ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు పాల్గొన్నాయని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. ఇంకా కోమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా 3 ఆ కీలక నేతలు ఎవరనే దాని మీద కూడా ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అక్కడ ఆ ప్రాంతంలో ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్పీ చెప్పడం, ఈ ప్రస్తుతానికైతే బాలకృష్ణ చనిపోయాడు, అదేవిధంగా భాస్కర్ చనిపోయాడు అని చెప్పడం, తెలంగాణ వ్యక్తి చనిపోయాడు, తెలంగాణ వ్యక్తి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు, అతను చనిపోయాడు, ఆయనతో పాటు ఇంకా 3 కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఆ 10 మందిలో ఆ 3 ఉన్నారో లేదని పూర్తిగా కూడా డెడ్ బాడీని గుర్తించాలి. ఎవరైతే గతంలో లొంగిపోయినట్టు మావోయిస్టులు కానీ వీళ్ళు మాత్రమే గుర్తించే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినట్టు నక్సల్స్ తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని గుర్తించిన తర్వాత ఇందులో కీలక నేతలు ఉన్నారా లేరనేది ఒక నిర్ధారణకు వస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బాలకృష్ణ చనిపోయాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, అతను మాత్రం డెడ్ బాడీని గుర్తించారు. ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీని గుర్తించాలి, దాంట్లో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిన తర్వాత, నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత దాదాపుగా 2 నెలల తర్వాత కొత్తగా వాళ్ళు మళ్ళీ కొత్త కమిటీ వేసుకున్నారు. కేంద్ర కమిటీలో కీలక నేతలను తీసుకున్నారు, కేంద్ర కమిటీ సభ్యులుగా కీలక నేతలను తీసుకున్నారు. అంతేకాకుండా కేంద్ర కమిటీ కార్యదర్శిని కూడా ఎన్నుకున్నారు. తెలంగాణ వ్యక్తిని తిరుపతిని కూడా ఎన్నుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన కీలక నేత, ఇంకో ఛత్తీస్గఢ్ సంబంధించిన కీలక నేత ఇడ్మాక్ కూడా భారీ ఎత్తున కూడా అక్కడ ఛత్తీస్గఢ్ లో బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేతలు చనిపోయారని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా డెడ్ బాడీని గుర్తించాలి, కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.